Hey guys, welcome back to my channel. So మీకు thumbnail చూసి అర్థమై ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ మై బర్త్డే వ్లాగ్. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను పార్లర్కి వెళ్ళాను. నెక్స్ట్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం అని చెప్పేసి ఒక స్టోర్కి వెళ్ళాను. ఇక్కడ నాకు 2 అవుట్ఫిట్స్ నచ్చాయి, కానీ నేను ఈ బ్లూ డ్రెస్ అనేది తీసుకున్నా బికాస్ ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది వచ్చేసి 13th నైట్, నాకు ఆ రోజు నైట్ డ్యూటీ ఉండే. సో ఆ రోజు నైట్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్, ఇది 14th మార్నింగ్. ఈ అవుట్ఫిట్ అనేది నేను విశాల్ నుంచి తీసుకున్నా. మీరు ఆల్రెడీ విశాల్ బ్లాగ్ చూసుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చాలా ఎక్సైట్మెంట్ తో రెడీ అయిపోయి బయలుదేరేసాను. సో మేము ఫస్ట్ వచ్చేసి షాపింగ్ అని మాల్ కి వెళ్ళాము. ఇక్కడ మేము బయటికి వెళ్ళినప్పుడే మాకు పుష్పక్ అనే బస్ దొరికింది. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది, మేము ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తాం కాబట్టి మాకు పుష్పక్ ఫ్రీ బస్. సో పుష్పక్ లో ఎక్కేసాము. యాక్చువల్ గా మేము ఫ్రంట్ కూర్చున్నాం, మా ఫ్రెండ్స్ వచ్చేసి వెనక కూర్చుందాం అని అంటే వెనక్కి వెళ్ళి కూర్చున్నాం. ఇక్కడ ఫన్ చేసుకుంటా కొంచెం టైం అలా వెళ్ళిపోయింది. ఎప్పుడు ముట్టేసాం, ఎంత ఫాస్ట్ గా మాల్ కి ముట్టేసాం అని కూడా అర్థం కాలేదు. ఇక్కడ మాల్ కి ముట్టేసాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి నేను యాపిల్ స్టోర్ కి వెళ్ళాను, ఎందుకంటే ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డేకి నేను సెల్ఫ్ గిఫ్ట్ అనేది చేసుకున్నా, ఐఫోన్ 15 Pro Max. ఇక్కడ నేను 2 days బ్యాక్ వచ్చేసి మొత్తం మాట్లాడి పెట్టేశాను, నాకు 15 కావాలి, నేను 14th వచ్చేసి పేమెంట్ చేసి మొత్తం ప్రొసీజర్ అనేది చేస్తానని చెప్పేసి. సో ఇక్కడ 14th కి నేను మొత్తం ప్రాసెసింగ్ లైక్ పేమెంట్ ఎవ్రీథింగ్ 14th కి చేసేసాను. ఇది 14th ఆఫ్టర్నూన్ టైం అరౌండ్ 12 అలా అవుతున్నాయి. మేము రీచ్ అయ్యాము అరౌండ్ 12 అలా రీచ్ అయిపోయి ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోయి క్విక్ గా అయిపోయింది. ప్రాసెసింగ్ ఎక్కువ టైం కూడా కాలేదు. ఇంకా వీళ్ళ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుని హెల్ప్ చేశారు ఇక్కడ. సో ఫైనల్లీ నేను అన్బాక్సింగ్ చేశాను 15 Pro Max ది. యా, అండ్ ఇది ఎక్సైట్మెంట్ అనేది చాలా స్పెషల్ ఉండే బికాజ్ ఇది ఒక సెల్ఫ్ గిఫ్ట్ చేసుకున్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటది. సో నేను చాలా హ్యాపీగా ప్లస్ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. సో ఇది వచ్చేసి నా ప్రెసెంట్ ఫోన్, ఇది నాది ఐఫోన్ 11 Pro Max. నా దగ్గర ఫస్ట్ కూడా ఐఫోన్ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టెంపర్డ్ గ్లాస్ వేస్తున్నా బికాజ్ నేను కొన్ని థింగ్స్ లో పర్టికులర్ ఉంటా. నాకు కొన్ని ఐఫోన్ అంటే నేను ఏడ తీసుకుంటానో అన్ని తీసుకోవాలి, ఛార్జింగ్ ఎనీథింగ్. సో నేను చార్జర్ అండ్ అడాప్టర్ ప్లస్ పోర్టబుల్ గ్లాస్ అండ్ ఫోన్ కవర్ అనేది మొత్తం ఐఫోన్ సెంటర్ నుంచే తీసుకున్నా. ఇంకా వీళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారు, ఇట్స్ నాట్ లైక్ డిస్కౌంట్ ఇవ్వలేదని, డిస్కౌంట్ కూడా ఇచ్చేసారు. సో ఫైనల్ గా మొత్తం ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయి ఐఫోన్ తీసుకుని ఇంకా బయలుదేరేసాం. మేము ఇది ఆఫ్టర్నూన్ లంచ్ కని బయలుదేరాం, అరౌండ్ 4 అలా అవుతుండే. మాకు ఆల్రెడీ చాలా లేట్ అయిండే బికాజ్ ఆ రోజు 14 నైట్ మాకు పార్టీ కూడా ఉండండి, ఎందుకంటే నేను బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను హోటల్లో. సో ఇక్కడ మేము బయలుదేరేసి ఇంకా లోకల్ బస్ లో మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు పుష్పక్ దొరకలేదు. సో లోకల్ బస్ లోనే మేము ట్రావెల్ చేసి, ఇది వచ్చేసి గ్రాసరీ స్టోర్ అన్నమాట. ఇక్కడ కొన్ని గ్రాసరీస్ కావాలని చెప్పేసి ఈ స్టోర్ లో తీసుకుని మొత్తం ప్లేట్స్ గ్లాసెస్ కూడా కొన్ని ఉండే. సో అవన్నీ తీసుకుని చికెన్ కూడా తీసుకున్నా ఒకటేసారి. సో ఇదంతా స్టార్ట్ అయిపోయింది, ఇంకా కుకింగ్ అనేది కింద కిచెన్ లో స్టార్ట్ అయిపోయింది. పైన 4th ఫ్లోర్ లోనేమో నా బర్త్డే సెలబ్రేషన్ లైక్ బలూన్స్ అండ్ ఆల్ మొత్తం డెకరేషన్ అనేది నా ఫ్రెండ్సే చేశారు మొత్తం. సో పైన కూడా 4th ఫ్లోర్ లో డెకరేషన్ అనేది స్టార్ట్ అయిపోయిండే. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు త్రూగా. యాక్చువల్ గా చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. ఇది వచ్చేసి అరౌండ్ 10:30 నైట్ లో పార్టీ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది మొత్తం మా డైనింగ్ ఏరియా, మా హోటల్లోనే మొత్తం పార్టీ అనేది పెట్టినా నేను. ఇది మొత్తం మా డైనింగ్ ఏరియా. అన్నని అడిగేసి అన్న పర్మిషన్ ఇచ్చేసాడు డైనింగ్ యూజ్ చేసుకోవచ్చని. సో డిన్నర్ అండ్ డ్రింక్స్ మొత్తం కిందనే ఉండండే రిసెప్షన్ లో. సో అండ్ ఇది వచ్చేసి వీళ్ళు అరౌండ్ 11:45 కేక్ తీసుకురావడానికి అని చెప్పేశారు. వీళ్ళు ఇంత తెలివితో వెళ్ళారంటే చెప్పులు వేసుకోకుండా వెళ్ళారు. సో అది నా ఫ్రెండ్ క్యాప్చర్ చేసి నాకు సెండ్ చేసింది. అండ్ బర్త్డే డెకరేషన్ అయితే ఇలా ఉండే, నా ఫ్రెండ్సే చేశారు మొత్తం డెకరేషన్స్. అండ్ నా బర్త్డే కేక్ వచ్చేసి ఇది. మీరు అనుకోవచ్చు అది బ్లూ కలర్ లో ఉంది, ప్లస్ నా అవుట్ఫిట్ కూడా బ్లూ ఉండాలి అని చెప్పేసి, కానీ లాస్ట్ మూమెంట్ నా మైండ్ మార్చుకున్నా నేను. ఇది నేను మింత్రా పైన ఆర్డర్ చేసిన డ్రెస్, యాక్చువల్ గా పింక్ కలర్ డ్రెస్. సో నాకు బర్త్డేకు
ఇది అవుట్ఫిట్ అనేది కొంచెం మంచిగా కంఫర్టబుల్ గా ఉండండి అని చెప్పేసి నా మైండ్ చేంజ్ చేసుకుని నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకున్నా. అండ్ హియర్ కమ్స్ ద కేక్ కటింగ్ టైమ్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. నిజంగా ఆ పర్టికులర్ డే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇన్ని బర్త్డేస్ నేను లైక్ 22 ఇయర్స్ నాకు అంటే 22 బర్త్డేస్ నా ఫ్యామిలీతో చేసుకుంటే ఈ బర్త్డే అనేది నా ఫ్యామిలీతో కాక నా ఫ్రెండ్స్తో చేసుకోవడం అనేది చాలా స్పెషల్ మూమెంట్. ఇంకా నాకు వీళ్ళతో ఉన్న పరిచయం ఎక్కువ రోజులు కూడా కాదు, ఉన్న తక్కువ రోజుల్లో కూడా చాలా అంటే చాలా హెల్ప్ చేసి నా బర్త్డే ఇంత స్పెషల్గా చేసినందుకు వీళ్ళకు నిజంగా చాలా థ్యాంక్స్ అని చెప్పొచ్చు. బికాజ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ నాకు ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందుకు. ఇది జస్ట్ మాకు ఆల్మోస్ట్ 2 months పరిచయం మాత్రమే. ఆ 2 months పరిచయంలో ఇంత చేయడం అనేది నిజంగా చాలా స్పెషల్. సో నా బర్త్డే ఇలా జరిగింది. ఇక్కడైతే నన్ను మొత్తంకి ఆ స్నో దాంతో ప్లస్ బియర్డ్స్ తో కూడా నాకు స్నానం చేయించిండ్రు. లిటరల్ గా చెప్తున్నా, అసలు ఇక్కడైతే మొత్తం బియర్స్ తో కూడా స్నానం చేయించడం అయిపోయింది నాది. సో ఇప్పుడు అందరూ కేక్ తినిపించే టైం వచ్చింది. ఫస్ట్ వచ్చింది అశోక్, సెకండ్ ఇక్కడ వచ్చేసి సురేష్ అన్న వస్తున్నాడు కేక్ పెట్టడానికి. సో అన్నకు నేను చెప్తున్నా కొంచెం కేక్ తిను అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఒకరొకరు క్యూలో వెయిట్ చేసినట్లు నేను పెడతా అని గొడవ పడుతుండే. సో ఇది వచ్చేసి విజయ్ అన్న. నాకైతే చాలా ఇష్టం విజయ్ అన్న అంటే. నాకు తెలియదు ఎందుకో, కానీ నాకైతే ఒక స్పెషల్ బాండ్ ఉంది విజయ్ అన్నతో. ఇక్కడ వచ్చేసి మా బాబురాజ్ అన్న, లిటరల్గా డ్యూటీకు స్పెషల్ ఎంటర్టైన్మెంట్ అని అంటే బాబురాజ్ అన్న. నిజంగా అసలు ఈయన కంపెనీ ఇంత బాగుంటుంది అంటే నేనైతే పర్సనల్గా చాలా ఎంజాయ్ చేస్తా. ఆ అన్నతో కూడా నాకు ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఆ అన్న అంటే నాకు చాలా ఇష్టం, అంతే, ఇది ఒకటి చెప్పొచ్చు. ఇక్కడ వచ్చేసి అరవింద్ అనమాట. తను నా బెస్ట్ ఫ్రెండ్. సో తను చెప్తుండే అనమాట, ఫస్ట్ నువ్వు తిను నేను తింటా అని అంటే. సో కేక్ పెట్టినాక ఇంకా ఫొటోస్ దిగాం. ఇక్కడ వచ్చేసి దుర్గా ప్రసాద్, ఇతను కూడా మా హైదరాబాద్ స్టాఫే. సో ఇక్కడ నేను అందరినీ పిలుస్తున్నా గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి. ఇక్కడ గ్రూప్ ఫోటో దిగేసి అందరం ఒక్కో సింగిల్ ఫొటోస్ పెట్టినా, బికాజ్ అది ఒక మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి అందరు ఫొటోస్ అనేది యాడ్ చేసిన. నా బర్త్డే ఇంత స్పెషల్ గా చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒకటే నేను చెప్పగలను. అండ్ ఇది నా సెకండ్ కేక్. ఇది అరౌండ్ 2:30, 3 o'clock మళ్ళీ కేక్ కట్ చేసిన నేను కింద. ఇది మా కార్ పార్కింగ్ ఏరియాలో. వీళ్ళు మళ్ళీ కేక్ తెచ్చారు ఇంకోటి. సో అలా కేక్ కటింగ్ అయిపోయినాక మా జర్నీ రౌండ్కి అని చెప్పేసి వెళ్ళిన జర్నీ మేము శ్రీశైలం ముట్టేసాం ఎర్లీ మార్నింగ్. నా లైఫ్లో నేను శ్రీశైలం వెళ్ళడం అనేది ఫస్ట్ టైం జరిగింది యాక్చువల్గా. కానీ నాకు చాలా అంటే చాలా నచ్చింది నిజం చెప్పాలంటే. ఆ వెదర్, ఆ లొకేషన్ అనేది చాలా స్పెషల్గా ఉండండి. ఎప్పుడు వెళ్తా అని అనుకోలేదు. సో ఇక్కడ మొత్తం ఘాట్ ఏరియా ఇదంతా, కానీ ఈ శ్రీశైలం లొకేషన్ అయితే చాలా బాగుండే. ఇక్కడ మేము డ్యామ్ లో ఫస్ట్ స్నానం చేసి, తర్వాత స్నానం కంప్లీట్ అయ్యాక దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయినాక ఇది రోప్ వేలో మేము కార్ పార్కింగ్ ఉన్న స్పేస్కి వెళ్ళాము. ఇక్కడ టైం వచ్చేసి 11:45 అవుతుంది అరౌండ్. మీరు లాస్ట్ వ్లాగ్ లో చూసుంటే ఈ పర్సన్ తెలిసి ఉంటాడు, చింగ్చాంగ్. తన పేరు మనోజ్, కానీ నేను తనను చించాంగ్ అంట. సో తను మళ్ళీ డ్యూటీకి వెళ్ళేసి కేక్ తీసుకొని వచ్చాడు స్పెషల్ గా కేక్ కటింగ్ చేయడానికి. ఈ బర్త్డే నాకు చాలా అంటే చాలా స్పెషల్ గా ఉండండి. నిజంగా అసలు ఇంత మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నా. ఇంకా వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే అని నాకు అనిపిస్తుంది. కానీ నా బర్త్డే అయితే చాలా అంటే చాలా స్పెషల్ గా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఇప్పుడు ఫైనల్ గా గిఫ్ట్ ఓపెన్ చేసే టైం. ఇది మనోజ్ ఇంకా శ్వేత కలిసి నాకు గిఫ్ట్ చేశారు. సో నేను చాలా ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేశాను గిఫ్ట్. అది ఓపెన్ చేసినప్పుడే నా ఫేస్ లో ఒక పెద్ద స్మైల్ వచ్చింది. బికాజ్ నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. సో నాకు టెడ్డీ బేర్ ఇచ్చాడు. ఇది సెకండ్ గిఫ్ట్. ఇది నాకు మల్లేష్ ఇచ్చిండు. గ్లాస్ పైన ఫొటోస్, అది చాలా స్పెషల్. ఇదేమో లాస్ట్ బ్యాగ్ హితేష్ ఇచ్చాడు నాకు. తను స్పెషల్ గా కేరళ నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.